ఫ్లాట్లో అన్నటువంటి మనిషి ఏ స్థాయి కాంప్లెక్స్లు ఉన్నాయి, చివరికి మా ఆయన కొనిచ్చిన బంగారు వాచి అంటే 25 లక్షలు 30 లక్షలు అన్నటువంటి ఎప్పుడైతే వచ్చిందో ఒక అసంతృప్తి వచ్చింది తెలంగాణ సమాజం. అంతకుముందు బతుకమ్మకి సింబల్ గా భావించినటువంటి కవితకి క్రమంగా అప్పర్ రిచ్ సర్కిల్లో లీడర్షిప్ అదే తన నాయకురాలుగా భావించడం బిగిన్ చేసి బిలో మిడిల్ క్లాస్ లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ పోయింది. లేకపోతే కవితను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతా గగ్గోలెత్తారు, ప్రతి పేద మహిళ కదలాలి, పేద మహిళలు ఎవ్వరు పట్టించుకోవాలి. ఇంకా అప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు గొడవ చేసి ఎక్కువ హడావిడి చేసి అప్పటికీ కేసీఆరే చెప్పాడు నాకు బిడ్డని ఎట్లా చేస్తున్నారు బెదిరిస్తున్నారని. ఇంకా అంత మించి కోర్టులో ఉంది, ఇప్పుడు ఏదైనా మాట్లాడారు అనుకోండి కోర్టులో అదే చెప్తారు. ఇంకోటి అక్కడ ఏమైంది, ఆధారాలతో సహా చూపించింది సిబిఐ. ఆధారాలతో సహా సిబిఐ చూపించాక ముందు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అందుకే ఇష్యూస్ డైవర్ట్ చేసి వేరే వేరే టాపిక్లు మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళ నీడలు అలుముకుంటున్నాయి, దానికే ఈ తరహా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. విలీనం అయిపోద్దేమో, కలిపేస్తారేమో. ఒక కారణంగా వచ్చిందండి, మన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పడిపోవడంతో వచ్చింది. ఇంకోటి ఏంటంటే రాజ్యసభ సభ్యులుని క్రిందసారి చంద్రబాబు ఎట్లయితే పంపించేశాడో అట్లా పంపించి చేసుకుంటాడు. కేసీఆర్ కూడా బీజేపీతో సయోధ్య చేసుకుంటాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి కలిసి పని చేస్తారు. ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎట్లాగో అట్లాగా అన్నటువంటి